హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రిపుల్ ఐటీ ఆన్లైన్ క్లాసెస్. ఆల్రెడీ మనకు ట్రిగ్నామెట్రీ అనేది డిస్కస్ చేయడం జరిగింది. ట్రిగ్నామెట్రీ చాప్టర్ పూర్తి కంప్లీట్ చేసుకున్నాం. సో ప్రాపర్టీ చాప్టర్ చాలా ఈజీగా ఉంటుంది, గుడ్ స్కోరింగ్ చాప్టర్ కాబట్టి ఫస్ట్ ప్రాపర్టీ అనేది చేస్తున్నాం. ప్రాపర్టీ ఇప్పుడు పార్ట్ 1 చాప్టర్ 13 ఇది, అందులో పార్ట్ 1 అనేది చేస్తున్నాం. ప్రాబబిలిటీ అనే వర్డ్ డెఫినేషన్ ఇచ్చింది పి సైమన్ లాప్లేస్ అనే మ్యాథమెటిషియన్. లాప్లాస్, సైమన్ లాప్లాస్ అనే లాప్లాస్ అనే గుర్తుపెట్టుకొని ఎక్కువగా ఇదే ఇస్తాడు. లాప్లాస్ అనే అతను ప్రాబబిలిటీ అనే దానికి డెఫినేషన్ ఇచ్చాడు. సో ప్రాబబిలిటీ మొత్తం దేనిపైన డిపెండ్ అవుతుందంటే మొత్తం ఈవెంట్స్ పైన డిపెండ్ అవుతుంది. సో ఈవెంట్స్ పైన డిపెండ్ అవుతూ ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఇస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ ఈవెంట్స్ అంటారు. సో టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కింద నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. సో సెంటెన్స్ ఫామ్ లో రాస్తే నంబర్ ఆఫ్ favorable outcomes divided by total number of outcomes. అంటే అన్ని పాసిబిలిటీస్ కింద రాసి పైన వచ్చేసి మనకు కావాల్సిన అవుట్కమ్స్ ఏంటంటే అవి పైన వస్తాయి. టోటల్లో మనకు కావాల్సిన అవుట్కమ్ ఎంత అనేది ఫ్రాక్షన్ ఫామ్ లో వస్తుంది ప్రాబిలిటీ అనేది. దాన్ని పర్సంటేజ్ ఫామ్ లో కూడా మనం మార్చుకోవచ్చు కావాలంటే. సో ప్రాబిలిటీ అనేది n of e by n of s అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ మనకు కావాల్సిన ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని మనం ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ అంటాం. సో ప్రాబిలిటీ అంతా దేనిపైన డిపెండ్ అవుతుంది? ఈవెంట్స్ పైన, జరిగే ఈవెంట్స్ పైన డిపెండ్ అవుతుంది. సరే ఏదైనా ఈవెంట్ అంటే ఏది జరిగినా కూడా ఈవెంట్. ఇప్పుడు కాయిన్ తీసుకొని వేసాము, అదొక ఈవెంట్. హెడ్ పడచ్చు, టైల్ పడచ్చు. డైస్ తీసుకొని వేసాం, 1 నుంచి 6 వరకు ఏ నెంబర్ అయినా పడచ్చు. కొన్ని బాల్స్ తీసుకున్నాం బ్యాగ్ లో, పిక్ చేసుకుంటే ఏ బాల్ అయినా రావచ్చు, ఏ కలర్ బాల్ అయినా రావచ్చు. ఇవన్నీ ఏంటివంటే ఒక ప్యాక్ ఆఫ్ కార్డ్స్ తీసుకున్నాం, 52 కార్డ్స్, అందులోంచి ఏ కార్డ్ అయినా బయటికి రావచ్చు తీస్తే. ఇదంతా ఏమంటారంటే ఈవెంట్. పికింగ్ చేయడం ఒక ఈవెంట్, పిక్ చేసుకోవడం ఒక ఈవెంట్, త్రో చేయడం ఒక ఈవెంట్. ఇవన్నీ ఈవెంట్స్. ఎన్ని రకాల ఈవెంట్స్ ఉంటాయనేది ఒకసారి గమనిస్తే ఈక్వల్లీ లైక్లీ అంటే ఈక్వల్ ఛాన్సెస్ ఉండే ఈవెంట్స్. ఇప్పుడు నేను టాస్ వేస్తాను, ఈక్వల్ ఛాన్సెస్ అన్నమాట. పడితే హెడ్ పడాలి లేదా టైల్ పడాలి, రెండింటికి ఈక్వల్ ఛాన్స్ ఉంది. డైస్ వేసాను, నంబర్ 6 ఉంటాయి, 1 నుంచి 6 వరకు, అన్నిటికీ ఈక్వల్ ఛాన్సే. 1 కి ఎంత ఛాన్స్ ఉందో 2 పడే అంతే ఛాన్స్ ఉంది, 3 పడేది అంతే ఛాన్స్ ఉంది. సో ఫెయిర్ ప్లే అంటారు వీటిని. ఈక్వల్ ఛాన్సెస్ ఉండే వాటిని ఏమంటారంటే ఫెయిర్ ప్లేస్ అంటారు. అంటే కరెక్ట్ గా ఆడుతున్నాం, అన్నిటికీ ఈక్వల్ ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఛాన్స్ రిస్క్ అనేది తీసుకోవచ్చు అంటాం. సో ఈక్వల్లీ లైక్లీ అంటే ప్రతి దానికి ఈవెంట్ లో జరిగే ప్రతి దానికి, ప్రతి ఈవెంట్ కు, ఒక ఎక్స్పెరిమెంట్ లో జరిగే ప్రతి ఈవెంట్ కు ఈక్వల్ ఛాన్సెస్ ఉంటే వాటిని ఏమంటారంటే ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటారు. అన్నిటికీ సమాన ఛాన్స్ అన్నప్పుడు. ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నారు, ట్రిపుల్ ఐటీ సీట్ కొట్టాలి, అందరికీ ఈక్వల్ ఛాన్స్ ఉంది, ఎందుకంటే అందరూ ప్రిపరేషన్ అవుతున్నారు. సో ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఈక్వల్లీ లైక్లీ ఛాన్స్, అందరికీ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ ర్యాంక్ ఎవరి ప్రిపరేషన్ ఎంత అనేది చూసుకోవాలి. ఫస్ట్ ర్యాంక్ వచ్చే అవకాశం ఎంత అంటే ఈక్వల్లీ లైక్లీ, రాష్ట్ర వాళ్ళందరికీ ఫస్ట్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది, కానీ మీరు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారో దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. వేస్తూనే హెడ్ పడే ఛాన్స్ ఎంత ఉందో టైల్ పడే ఛాన్స్ కూడా అంతే ఉంది. కాబట్టి వాటిని ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటారు. నెక్స్ట్ ఇంపాసిబుల్ ఈవెంట్స్, అస్సలు జరగని ఈవెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాగ్ తీసుకొని నేను ఒక 6 బాల్స్ తీసుకున్నాను, అందులో చేయబెట్టి తీస్తాను, నాకు ఒక ఆరెంజ్ రావాలని చెప్పాను. బాల్స్ ఉంటే లోపల నుంచి ఆరెంజ్ రాదు కదా బయటికి. అంటే అటువంటి ఈవెంట్స్ ఏమంటారు? ఇంపాసిబుల్ ఈవెంట్స్. ఇంపాసిబుల్ అంటే అసలు జరగవు. ఇప్పుడు నేను టాస్ వేసాను, వేస్తూనే నాకు నంబర్ 6 పడాలని, డైస్ లో కదా 6 పడేది, టాస్ లో పడదు. కాబట్టి టాస్ వేసినప్పుడు హెడ్ టైలో పడుతుంది కానీ డైస్ లో ఉండే నంబర్ పడదు. అటువంటివన్నీ ఇంపాసిబుల్ ఈవెంట్స్ అంటారు. నెక్స్ట్ తీసుకుంటే మోర్ లైక్లీ, ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి దానికి మాత్రమే, జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటే దాన్ని మోర్ లైక్లీ అంటారు. వింటర్ సీజన్ లో, రైనీ సీజన్ లో రెయిన్ పడడం మోర్ లైక్లీ. రైనీ సీజన్ లో రెయిన్ పడడం వచ్చేసి మోర్ లైక్లీ. అదే రైనీ సీజన్ లో కాకుండా సమ్మర్ సీజన్ లో రెయిన్ పడడం అనేది లెస్ లైక్లీ. చాలా తక్కువ ఛాన్సెస్, చాలా ఎక్కువ ఛాన్సెస్ అన్నమాట. కాబట్టి ఎక్కువ ఛాన్సెస్, తక్కువ ఛాన్సెస్ అనేది మనం ఏ ఈవెంట్ అయినా కావచ్చు, మన లైఫ్ లో ఉండే ఏ ఈవెంట్ తీసుకున్నా కూడా కొన్ని ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, కొన్ని తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బాగా చదివే పిల్లడు ఫెయిల్ కావడం లెస్ లైక్లీ. అస్సలు చదువు రానివాడు పాస్ కావడం లెస్ లైక్లీ. బాగా చదువు వచ్చినవాడు ఫెయిల్ కావడం కూడా లెస్ లైక్లీనే. అస్సలు చదువు రానివాడు పాస్ కావడం కూడా లెస్ లైక్లీనే. బాగా చదివాడు పాస్ కావడం మోర్ లైక్లీ. ఎక్కువ బాగా చదువుతున్నాడు, అన్ని బాగా వస్తాయి వాడికి, పాస్ కావడం అంటే మోర్ లైక్లీ, ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. షూర్ ఈవెంట్ అంటే ఏమంటే ఖచ్చితంగా జరుగుతాయి. ఖచ్చితంగా జరిగే ఈవెంట్స్ ఏమంటారంటే షూర్ ఈవెంట్స్ అంటారు. ఇప్పుడు గ్రీన్ బాల్స్, 5 గ్రీన్ బాల్స్ ఒక బ్యాగ్ లో తీసుకున్నాను, నేను కళ్ళు మూసుకొని ఒక బాల్ పిక్ చేసుకుంటా, గ్రీన్ రావాలి అని చెప్పాను. షూర్ ఈవెంట్ అది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు వస్తుంది ఖచ్చితంగా? ఉండేటివే గ్రీన్ బాల్స్, తీసుకుంటే గ్రీన్ బాలే వస్తుంది.
కాబట్టి గ్రీన్ బాల్స్ నుంచి ఒక బాల్ పిక్ చేసినా, రెండు పిక్ చేసినా, ఎన్ని పిక్ చేసుకున్నా మనకు గ్యారెంటీగా ఏమొస్తుంది, గ్రీనే వస్తుంది. అటువంటి ఈవెంట్స్ ఏమంటారంటే షూర్ ఈవెంట్స్. ఖచ్చితంగా అదే జరుగుతుంది, ఇంకేది జరగదు. అటువంటి ఈవెంట్స్ ఏమన్నా ఉంటే షూర్ ఈవెంట్స్ అంటారు. షూర్ ఈవెంట్స్ ప్రాబబిలిటీ ఎంత ఉంటుందంటే 100% ఉంటుంది. దాన్నే 1 అంటాం. 100/100 = 1. అదే ఇంపాసిబుల్ ఈవెంట్స్ అయితే 0% ఉంటుంది, దాన్ని 0 అంటాం. ఇది మోర్ దాన్ 50, ఇది లెస్ దాన్ 50, ఇది 50-50%. సో ఇది మోర్ దాన్ 50, మోర్ లైక్లీ అంటే. ఇది లెస్ దాన్ 50% ఛాన్సెస్. ఇవి మొత్తం లైక్లీ, మోర్ లైక్లీ, లెస్ లైక్లీ, ఇంపాసిబుల్ ఈవెంట్స్ గురించి. దాని తర్వాత మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్లీ అనేస్తుంటాం. అంటే ఒక ఈవెంట్ ఇంకో ఈవెంట్ జరగకుండా చేస్తే, ఇప్పుడు టాస్ వేసాను నేను, హెడ్ పడింది, హెడ్ అనేది టైల్ పడకుండా చేసింది. ఒక ఈవెంట్ ఇంకో ఈవెంట్ జరగకుండా చేస్తే అటువంటి ఈవెంట్స్ ఏమంటారంటే మ్యూచువల్ ఎక్స్క్లూజివ్. అంటే కామన్ లేని ఈవెంట్స్. దీంట్లో ఉండేది నెక్స్ట్ దాంట్లో ఈవెంట్ రాదు. ఎందుకంటే ఒక ఈవెంట్ ఇంకో ఈవెంట్ జరగకుండా చేసే ఈవెంట్స్ ఏమున్నా కూడా వాటిని ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటారు. ఎక్స్క్లూజివ్లీ ఆన్ TV9 అని వేస్తుంటాడు. అంటే అక్కడ ఉండేది ఇంకో చోట రాకూడదు, మళ్ళీ అక్కడ ఉండే ఈవెంట్ వేరే దాన్ని అడ్డుకుంటూ ఉంటుంది. ఒకవేళ అడ్డుకోకుండా వాళ్ళు వేసుకోవాలంటే అక్కడ వచ్చేసి కర్టసీ అని వేసుకుంటారు. కర్టసీ TV9 అని వేస్తారు, అంటే వాళ్ళ ఛానల్లో ఇచ్చింది అని. కాబట్టి ఎక్స్క్లూజివ్లీ అనేప్పుడు ఇక్కడ ఉండే ఈవెంట్ ఇంకో చోట మనకు రిపీట్ కాదనమాట. అంటే అదే ఈవెంట్ ఇంకో ఈవెంట్ సేమ్ ఈవెంట్ జరగకుండా చేసే ఈవెంట్స్ ఏమంటారంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. ఎక్స్క్లూజివ్ అంటే ఇందులో ఉండేది అందులో మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకునే ఈవెంట్. ఇదే ఈవెంట్ ఇంకోసారి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గ్రీన్ బాల్ ఉంది, 4 రెడ్ బాల్స్ ఉన్నాయి, మనం తీసుకుంటానే గ్రీన్ బాల్ వచ్చింది. ఇంకో గ్రీన్ బాల్ వచ్చే అవకాశం లేదు, ఆ బాల్ పిక్ చేస్తాం కాబట్టి. అది ఎక్స్క్లూజివ్ ఈవెంట్ అయిపోతుంది. తర్వాత ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే, ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే అన్ని పాసిబుల్ ఈవెంట్స్ అన్ని వచ్చేసాయి మనకు. ఇప్పుడు టాస్ వేసాను, హెడ్ పడింది, మళ్ళీ టాస్ వేసాను, టైల్ పడింది. ఇంకా వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీకు కావాల్సిన హెడ్, నీకు కావాల్సిన టైల్, 2 అవుట్కమ్స్ ఉన్నాయి, 2 అవుట్కమ్స్ వచ్చేసాయి. ఎగ్జాస్టెడ్. సో ఈవెంట్స్ ఆర్ ఎగ్జాస్టెడ్. కావాల్సిన ఈవెంట్స్ అన్ని వచ్చేసాయి, ఇంకా రిమైనింగ్ ఏమి లేనప్పుడు అటువంటి ఈవెంట్స్ ఏమంటాము, ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ డైస్ తీసుకున్నాను, వేసాను డైస్, 1 పడింది, 2 పడింది, 3 పడింది, 4, 5, 6 వరకు అన్ని పడ్డాయి. మళ్ళీ వేస్తే ఏమొస్తుంది, ఇంకా 7, 8 లేవు. ఏమొచ్చినా కూడా ఈ 6 లోంచే మళ్ళీ రావాలి. కాబట్టి అన్ని అయిపోయాయి ఈవెంట్స్ అన్ని. సో యూనియన్ ఆఫ్ ఆల్ ఈవెంట్స్ కలిపితే ఉండే టోటల్ స్పేస్ లో, శాంపుల్ స్పేస్ లో ఉండే టోటల్ అన్ని ఈవెంట్స్ వచ్చేస్తే దాన్ని ఏమంటామంటే ఎగ్జాస్టివ్. ఎగ్జాస్టివ్ అంటే అయిపోయాయి, ఇంకా అవుట్కమ్స్ లేవు, ఏం అవుట్కమ్స్ లేవు. సో అన్ని అవుట్కమ్స్ ను ఉండే సెట్ ఏమంటామంటే శాంపుల్ స్పేస్ అంటాం. ఏమంటాం, శాంపుల్ స్పేస్. అంటే ప్రతి ఒక్కటి వచ్చే, అంటే ఇప్పుడు టాస్ వేస్తాము, టాస్ వేస్తే వచ్చే శాంపుల్ స్పేస్ ఏమి, హెడ్, టైల్. ఒక కాయిన్ వేస్తే హెడ్, టైల్. అదే డైస్ వేస్తాం, శాంపుల్ స్పేస్ లో ఏమేమి ఉంటాయి డైస్ కు, 1 2 3 4 5 6 వస్తాయి. అదే శాంపుల్ స్పేస్ లో కార్డ్స్ తీసుకుంటాం, 52 కార్డ్స్ వస్తాయి. 52 కార్డ్స్ శాంపుల్ స్పేస్ లో ఉంటాయి. సో శాంపుల్ స్పేస్ అంటే టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అన్ని కూడా ఆ శాంపుల్ స్పేస్ లో ఉంటాయి. ఈవెంట్, హ్యాపెనింగ్ ఆఫ్ ఈవెంట్, అంటే మనకు కావాల్సిన ఈవెంట్ ఏది, హెడ్ పడాలన్నా టైల్ పడాలన్నా, ఆ ఈవెంట్ మాత్రమే నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అని పిలుస్తాం. సో ప్రాబ్లమ్స్, ఎటువంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి ప్రాబబిలిటీ సంబంధించి అంటే మోడల్స్ గమనించినట్లయితే, ఫస్ట్ గా చూస్తే మనకు టాస్, కాయిన్ కు సంబంధించింది వస్తుంది. తర్వాత డైస్ కు సంబంధించింది వస్తుంది. కాయిన్ కు సంబంధించిన క్వశ్చన్స్, డైస్ కు సంబంధించిన క్వశ్చన్స్, ప్యాక్ ఆఫ్ కార్డ్స్, బాల్స్, కలర్ బాల్స్, దాని తర్వాత ఇయర్స్ కు సంబంధించి లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్, దానికి సంబంధించిన క్వశ్చన్లు, ఇంకా మిగతావి ఏమైనా కావచ్చు. జనరల్ మిస్సెలేనియస్ మోడల్స్ అంటే బాయ్స్ ఎంతమంది ఉన్నారు, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, బాయ్స్ నుంచి ఒకటి వచ్చే పాసిబిలిటీ ఎంత, గర్ల్స్ నుంచి ఒకటి తీసుకునే పాసిబిలిటీ ఎంత, అంటే పికింగ్ ఆఫ్ బాల్స్ లాగే వస్తుంది మిగతావన్నీ మిస్సెలేనియస్ మోడల్స్ అని. సో ఈ మోడల్స్ లో క్వశ్చన్స్ వస్తాయి. ఏ మోడల్స్, కాయిన్, డైస్, ప్యాక్ ఆఫ్ కార్డ్స్, బాల్స్, ఇయర్స్ కి సంబంధించి, లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్ సంబంధించి. మిస్సెలేనియస్ మోడల్స్ లో ఏవైనా పికింగ్ అనేది, ఏదో దాన్ని పిక్ చేసుకోవడం, లేకపోతే హిట్ చేయడం, లేదంటే ఏరియాకి సంబంధించి ఈ ఏరియాలో, ఈ కొంచెం ఏరియాలోనే రావాలి, సర్క్యులర్ ఏరియా, రెక్టాంగులర్ ఏరియా, స్క్వేర్ ఏరియాలో రావాలి అని అడిగే మోడల్స్ అని మిస్సెలేనియస్ మోడల్స్ లో చేస్తాం. సో కాయిన్ కి వచ్చేసి 2n పాసిబిలిటీస్ అని, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే ఒక కాయిన్ వేస్తే 2n, 2 కాయిన్స్ వేస్తే 2n పాసిబిలిటీస్, 3 కాయిన్స్ వేస్తే 2n, ఇలా ఉంటుంది. అదే డైస్ కి అయితే 6 వస్తాయి కదా, 1 నుంచి 6. సో టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ శాంపుల్ స్పేస్ లో ఉండే టోటల్ ఎంత అంటే 2n. ఇక్కడ శాంపుల్ స్పేస్ లో ఉండే అన్ని ఈవెంట్స్ ఏంటి అంటే 6n.
ఇంకా ప్యాక్ ఆఫ్ కార్డ్స్ లో ఏం చేస్తాం, టోటల్ 52 కార్డ్స్ కాబట్టి డైరెక్ట్ గా 52 తో డివైడ్ చేసేస్తాం. ఇదైతే 2 పవర్ n 6 పవర్ n 52 కార్డ్స్ ఉన్నాయి కాబట్టి 52 తో డివైడ్ చేస్తాం. ఇక బాల్స్ నంబర్ ఎంత ఉంటే అంత ఇయర్స్ కు సంబంధించి లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మిస్సెలేనియస్ లో ఏమైనా మోడల్స్ అడగచ్చు కాబట్టి వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఒక్కొక్కటిగా సాల్వ్ చేస్తూ వస్తాం. అంటే కాయిన్ కు సంబంధించి, డైస్ సంబంధించి, కార్డ్ సంబంధించి, బాల్స్ ఒక్కొక్క మోడల్ ప్రాబ్లమ్స్ అని చేస్తూ అన్ని మోడల్స్ మనం కవర్ చేద్దాం. ఫస్ట్ కాయిన్స్ గురించి చూద్దాం. ఫస్ట్ మోడల్ కాయిన్స్ కు సంబంధించిన క్వశ్చన్ ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయని చూద్దాం. సో నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఇన్ శాంపుల్ స్పేస్ ఇస్ 2 పవర్ n. అంటే ఒక కాయిన్ వేస్తే 2 పవర్ 1 పాసిబిలిటీస్ ఒకసారి చెక్ చేద్దాం. 1 కాయిన్ టాస్ వేస్తే పాసిబిలిటీస్ ఎంత అయితే 2 పవర్ 1 అంటే 2 పాసిబిలిటీస్. అవేంటివి, హెడ్ పడచ్చు, టైల్ పడచ్చు. 2 పాసిబిలిటీస్, హెడ్ కానీ టైల్ కానీ 2 వస్తాయి టోటల్. అదే 2 కాయిన్స్ వేసాం అనుకోండి 2 పవర్ 2 టోటల్ 4 పాసిబిలిటీస్ వస్తాయి. 2 వేసినప్పుడు ఏమేమి పడచ్చు, హెడ్ పడచ్చు, హెడ్ టైల్ పడచ్చు, టైల్ హెడ్ పడచ్చు, టైల్ పడచ్చు. టోటల్ గా ఎన్ని వస్తాయి చూడండి, 1 2 3 4. 2 హెడ్ కానీ 2 టైల్ కానీ, హెడ్ టైల్ కానీ, టైల్ హెడ్ కానీ పడచ్చు. ఎన్ని కాయిన్స్ వేసినప్పుడు, 2 కాయిన్స్ వేసినప్పుడు. అదే 3 కాయిన్స్ అనుకోండి 2 పవర్ 3 విచ్ ఇస్ ఈక్వల్ టు 8. 3 కాయిన్స్ 3 హెడ్స్ పడచ్చు, హెడ్ అని. లేదా ఫస్ట్ హెడ్ పడి 2 టైల్స్ పడచ్చు, లేదా హెడ్ టైల్ హెడ్ పడచ్చు. చూడండి, ఒక హెడ్ పడి 3 హెడ్లు, హెడ్ టైల్ హెడ్, లేదా హెడ్ టైల్ పడచ్చు. ఇంకా పాసిబిలిటీస్ 3 టైల్స్ పడచ్చు, టైల్ హెడ్ పడచ్చు, టైల్ హెడ్ పడచ్చు, టైల్ హెడ్ టైల్ పడచ్చు. ఎన్నైనా చూడండి, టైల్ హెడ్ టైల్ ఇక్కడ ఎక్కడ రిపీట్ కాదు మళ్ళీ. 1 2 3 4 5 6 7 8 మొత్తం ఎన్ని 8. ఇంకా పవర్ 4 రాస్తే 16 వస్తాయి. ఈ పాసిబిలిటీస్ అన్ని చెక్ చేయడం చాలా కష్టం కాబట్టి మనం ఫార్ములా ఏం రాసుకుంటాం, 2 పవర్ n అనే ఫార్ములా రాసేస్తే సరిపోతుంది. ఒక కాయిన్ వేసినప్పుడు 2 పవర్ 1, 2 కాయిన్స్ వేస్తే 2 పవర్ 2, 3 కాయిన్స్ వేస్తే 2 పవర్ 3 ఇలా రాసుకుంటూ పోతాం. సో పవర్స్ లో ఎన్ని కాయిన్స్ వేస్తే అంత. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ అడిగాడు ఇలాగా, find the probability of getting at least 2 heads when 3 coins are tossed. సో ఇది క్వశ్చన్ మనకి 3 కాయిన్స్ వేసారు, మనకు అట్లీస్ట్ ఎన్ని రావాలంట, 2 heads రావాలి. 2 heads రావాలి, 3 కాయిన్స్ వేసారు. సో ఫార్ములా ప్రాబబిలిటీ ఆఫ్ ది ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎలా చేస్తాం మనం, నంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి 3. సో టోటల్ అవుట్కమ్స్ ఫార్ములా 2 పవర్ n 2 పవర్ 3 పైన ఫేవరబుల్ అవుట్కమ్స్. ఏంటి ఫేవరబుల్ అవుట్కమ్స్ మనకు, అట్లీస్ట్ 2 హెడ్స్ అంటే 2 ఉండొచ్చు, 2 కంటే ఎక్కువ ఉండొచ్చు. అట్లీస్ట్ 35 మార్క్స్ తెచ్చుకోను అంటే ఏమని, 35 ఆర్ మోర్ దాన్ 35 తెచ్చుకోమని. ఇక్కడ కూడా అట్లీస్ట్ 2 హెడ్స్ అంటే 2 హెడ్స్ అన్నా ఉండొచ్చు, 2 హెడ్స్ కంటే ఎక్కువైనా ఉండొచ్చు. అలా అంటే 2 కానీ 3 కానీ హెడ్స్ ఉండేవి. ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ 2 ఆర్ మోర్, ఇక్కడ 2 హెడ్స్, ఇక్కడ 2 హెడ్స్, ఇక్కడ 2 హెడ్స్. 2 హెడ్లు కానీ 2 కంటే ఎక్కువ కానీ. సో 1 2 3 4 ఎన్ని చోట్ల ఉన్నాయి, ఫేవరబుల్ అవుట్కమ్స్ 4 డివైడెడ్ బై టోటల్ అవుట్కమ్స్ 8. సో ప్రాబబిలిటీ ఈజ్ 1/2 విచ్ ఇస్ ఈక్వల్ టు 50%. హాఫ్ అంటే ఎంత, 50%. ప్రాబబిలిటీ ఆఫ్ దిస్ ఈవెంట్ ఈజ్ 50%. ఇంకో క్వశ్చన్ తీసుకుందాం, ఫైండ్ ది ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ all tails when 3 coins are tossed. 3 కాయిన్స్ వేశారు, అన్ని టైల్స్ రావాలంట. అన్ని టైల్స్ రావాలంటే ఎక్కడ, ఇక్కడ మాత్రమే అన్ని టైల్స్. సో 1 ఫేవరబుల్ అవుట్కమ్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ when 3 coins are tossed is total is
8. సో ఆన్సర్ ఇస్ 1/8. డైరెక్ట్ ఆన్సర్. చూస్తూనే చెప్పేసేయచ్చు. అన్ని టైల్స్ పడేది ఒక్కటే ఉంది. టోటల్ అవుట్కమ్స్ 8. ఇంకో క్వశ్చన్ అడిగాను. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఓన్లీ వన్ హెడ్. ఒకే హెడ్ పడాలి, ఒకటే ఉండాలి హెడ్, రెండో హెడ్ ఉండకూడదు. సో ఒక హెడ్ ఉండేది ఇక్కడ ఒకటి ఉంది 1, ఒకే హెడ్ ఉండేది 2, 3. ఒక హెడ్ ఇక్కడ, ఒక హెడ్ ఇక్కడ, ఒక హెడ్ ఇక్కడ, రెండు ఉన్నాయి ఇక్కడ, రెండు ఉన్నాయి 2, 3. సో మొత్తం ఎన్ని ఉన్నాయంటే 3 అవుట్ ఆఫ్ 8. సో ఈ విధంగా అది తెలిస్తే చాలు. ఇంకేముంది, మనం 3 ఉండేటువంటి పాసిబిలిటీస్ రాసుకోగలిగితే టోటల్ 8 లో మనకు కావాల్సిన ఫేవరబుల్ పైన రాసుకుంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ గివ్స్ ది ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఎక్స్పెరిమెంట్. సో ఏ ఎక్స్పెరిమెంట్ కైనా ప్రాబిలిటీ కనుక్కోవాలంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కనుక్కోవడానికి మనకు కాయిన్స్ కి అయితే ఫార్ములా ఉంది 2/n. పైన న్యూమరేటర్ లో ఏం చేస్తాము, ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయని మనం చూసుకుంటాం. అదే 2 కాయిన్స్ వేసినప్పుడు అనుకోండి, 2 కాయిన్స్ వేశారు, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 హెడ్స్ అని అనుకోండి. 2 హెడ్లే రావాలి. 2 హెడ్లు ఎక్కడ వస్తాయి, ఒక్క చోట మాత్రమే వస్తుంది. అవుట్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్ ఎన్నివి 1, 2, 3, 4. సో ఆన్సర్ ఇస్ 1/4. 2 హెడ్లే వచ్చేది. లేదా ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎయిదర్ హెడ్ ఆర్ టెయిల్. హెడ్ కానీ టెయిల్ కానీ వచ్చావు. హెడ్ కానీ టెయిల్ కానీ అంటే ఇక్కడ ఉంది హెడ్ కానీ టెయిల్ కానీ, హెడ్ కానీ టెయిల్ కానీ. సో 2 అవుట్ ఆఫ్ 4 విచ్ ఇస్ ఈక్వల్ టు 1/2. ఈ విధంగా చాలా సింపుల్ గా మనం కాయిన్ కు సంబంధించిన ఏ క్వశ్చన్ అయినా కూడా ఈ ప్రాసెస్ లో ఈజీగా చేసేసేయచ్చు. టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కింద వేస్తాము, పైన వచ్చేసి నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. కాయిన్స్ కాబట్టి చాలా ఈజీగా చేయొచ్చు. ఒక కాయిన్, 2 కాయిన్లు, 3 కాయిన్స్. సో 3 కాయిన్స్ వేసినప్పుడు వరకు మనకు వచ్చినా కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. 4 కాయిన్స్ అనేది మీకు మీ లెవెల్లో లేదు కాబట్టి 3 కాయిన్స్ వరకు ఏదో క్వశ్చన్ అడిగినా కూడా కింద టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్, పైన వచ్చేసి ఫేవరబుల్ అవుట్కమ్స్ వేసేసి మనం ప్రాబ్లం. కాయిన్ కు సంబంధించిన క్వశ్చన్స్ చూసాం కదా ఎలా చేయాలనేది. ఇక్కడ డైస్ కు సంబంధించిన క్వశ్చన్స్ అనేది చూద్దాం. సో డైస్ అనేది వస్తుంది మీకు. డైస్ పైన ఎన్ని ఉంటాయని తెలుసు మీకు. డైస్ రూల్ కూడా తెలుసు. డైస్ పైన మొత్తం ఎన్ని నంబర్స్ ఉంటాయి, 6 నంబర్స్ ఉంటాయి. ఎలా ఉంటుంది ప్యాటర్న్, 1 కి ఆపోజిట్ 6 ఉంటుంది, 2 కి ఆపోజిట్ 5 ఉంటుంది, 3 కి ఆపోజిట్ 4 ఉంటుంది. సో డైస్ రూల్ ఏమంటే టోటల్ 7 అవుతుంది ఆపోజిట్ సైడ్స్. మన దగ్గర ఇంట్లో ఉంటుంది డైస్, మీరు పాచిగా దాన్ని చూసారంటే మీరు ఏం చెప్తుందంటే ఆపోజిట్ ఫేసెస్ టోటల్ ఎప్పుడు 7 అవుతుంది. మీరు గమనించండి కావాలంటే. 1 కి ఆపోజిట్ లో 6 ఉంటుంది, 2 కి ఆపోజిట్ లో 5 ఉంటుంది, 3 కి ఆపోజిట్ లో 4 ఉంటుంది. సో ఇది డైస్ కు సంబంధించి. డైస్ మనకు కావాలంటే ఏం చేయాలి, నంబర్ ఆఫ్ టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఇస్ ఈక్వల్ టు 6/n. అంటే ఒక్క డైస్ వేసాం అనుకోండి 6/1 6. అవి ఏంటి పాసిబిలిటీస్, 1, 2, 3, 4, 5, 6. ఈ 6 లో ఏదైనా పడచ్చు, 1 పడచ్చు, 2 పడచ్చు, 3, 6 వరకు ఏ నంబర్ అయినా పడచ్చు. కాబట్టి 6/1 ఒక్క డైస్ వేసినప్పుడు. అదే 2 డైస్ వేసాం అనుకోండి 6/2 విచ్ ఇస్ ఈక్వల్ టు 36. 36 వస్తాయి మనకు పాసిబిలిటీస్ టోటల్. ఎలా వస్తాయంటే ఫస్ట్ డైస్ పైన 1 పడి, సెకండ్ దానిపైన 1 పడచ్చు, ఫస్ట్ దానిపైన 1 పడి, సెకండ్ 2 పడచ్చు, 1, 3 రావచ్చు, 1, 4, 1, 5, 1, 1, 6 వరకు ఏదైనా రావచ్చు. అలాగే ఫస్ట్ దానిపైన 2 వచ్చి, సెకండ్ దానిపైన 1, 2, 2, 2, 3 ఇలా 2, 6 వరకు ఏదైనా పడచ్చు. అలాగే 2, 1, 3, 1, 4, 1, 5, 1, 6, 1, 6, 1 తో స్టార్ట్ అయ్యి 6, 2 అండ్ సో ఆన్ 6, 6. సో 6, 6 ఆర్ టోటల్ 36 పాసిబిలిటీస్ వస్తాయి. ఇవన్నీ టోటల్ చేసుకుంటాం. టోటల్ ఎన్ని పాసిబిలిటీస్ 36. ఇవన్నీ 36 పాసిబిలిటీస్ టోటల్ అవుతాయి. సో ఈ 36 పాసిబిలిటీస్ లో క్వశ్చన్ ఎలా అడిగే అవకాశం ఉంది. సో 1, 2కి ఇంత అయింది. అదే 3 అని అంటే 6/3 216 పాసిబిలిటీస్. ఇక్కడ వేయగలమా, వేయలేము అసలు. ప్రాబిలిటీలో ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి తొందరగా చేయగలుగుతున్నాం. లేదంటే 216 పాసిబిలిటీస్ వేసుకొని చెక్ చేయాలంటే మన వల్ల కాదు డైస్ కు సంబంధించి. సో క్వశ్చన్స్ చూద్దాం డైస్ కు సంబంధించి. ఫైండ్ ది ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ నంబర్ 6 on the dice when one dice is thrown. సో ఒక్క డైస్ వేసినారు నంబర్ 6 రావాలంట.
ఒక్కటే వేసినప్పుడు టోటల్ అవుట్కమ్స్ ఎంత? ప్రాబబిలిటీ ఆఫ్ ది ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ e డివైడెడ్ బై n ఆఫ్ s. ఒక్కటే చేసినప్పుడు 6/1. మనకు రావాల్సిన నంబర్ ఏది? 6. అది ఒక్కటే కదా, 6 అనేది, రెండు కాదు కదా. 1 2 3 4 5 6 లో అది ఒక్కటే. చాలా మంది 6/6 చేస్తారు 6 రావాలని. 6 అనే నంబర్ ఒక్క నంబర్, అది ఒక్క నంబర్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 1/6 అవుతుంది. ఇదే క్వశ్చన్, ఫైండ్ ది ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ an odd number when a dice is thrown. ఒక డైస్ వేసినారు, ఆడ్ నంబర్ రావాలన్నమాట. సో ప్రాబబిలిటీ ఆఫ్ ది ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 6. ఎందుకంటే ఒక్క డైసే వేసాం కాబట్టి. ఆడ్ నంబర్ 1 3 5. ఎన్ని ఉన్నాయి ఆడ్ నంబర్స్? సో టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 6 లో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆడ్ నంబర్. ఆడ్ నంబర్స్ ఎన్ని ఉన్నాయంటే 1 3 5. 3 ఆడ్ నంబర్స్ ఉన్నాయి. సో 3 1s are 3 2s are. పోతే ఆన్సర్ ఇస్ 1/2 అనేది ఆన్సర్ అవుతుంది. సో 1 డైస్ కాకుండా ఇప్పుడు 2 డైస్ థ్రోన్. 2 dice are thrown. Find the probability that the sum is 7 అని ఇచ్చాడు. టోటల్ యాడ్ చేస్తే 7 రావాలంట, 2 డైస్ వేసారంట. దాని ప్రాబబిలిటీ ఎంత అని అడిగాడు క్వశ్చన్ లో. 2 డైస్ వేసారు, రెండింటిని యాడ్ చేస్తే 7 రావాలి. సో రెండింటిని యాడ్ చేస్తే 7 వచ్చేది ఎక్కడెక్కడ వస్తాయి చూడండి. 1 6 7 అవుతుంది. అలాగే రివర్స్ లో 6 1 7 అవుతుంది. 1 6 6 1. అలాగే 2 5 5 2 3 4 4 3. ఇవి కాకుండా ఇంకేమన్నా 7 వచ్చేటివి ఉన్నాయా? 1 6 6 1 2 5 5 2 3 4 4 3. డైస్ లో పడేది 6 వరకే నంబర్, 0 పడదు. 1 నుంచి 6 వరకు యూజ్ చేసుకుంటూ టోటల్ 7 వచ్చేటి. ఇవి కాకుండా ఏమన్నా ఉన్నాయో చూసుకోవాలి. ఏం లేవు కాబట్టి 1 2 3 4 5 6. 6 ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై total number of outcomes when 2 dice are thrown. Total ఎంత? 6/2 36. 6 1s are 6 6s are. So answer is 1/6. ఇప్పుడు టోటల్ ఇది కాకుండా సమ్ 8 ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఎంత అవుతుందో చూద్దాం. టోటల్ 8 రావాలంట. 8 రావాలంటే ఏమేమి రావాలి? 1 6 అయితే రాదు. 1 7 లేదు. 1 7 8 అయ్యేది. 1 + 7 7 అనే నంబర్ లేదు మనకు కాబట్టి 2 తో స్టార్ట్ చేస్తాం. 2 6 6 2 3 5 5 3 4 4 4 4 మళ్ళీ 4 4 మళ్ళీ రాయకూడదు. సో 1 2 3 4 5. 5 ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎంత? 36. సో ప్రాబబిలిటీ ఆఫ్ ది ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు 5/36. సమ్ 8 అయ్యేది. 5/36. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ సేమ్ నంబర్ ఆన్ బోత్ డే అంటాడు. సేమ్ నంబర్ రావాలంట. సేమ్ నంబర్ ఎక్కడెక్కడ వస్తుంది? 1 1 2 2 3 3 4 4 5 5 6 6. 6 ఉంటాయి అంతే. 1 2 3 4 5 6. సో ఆన్సర్ ఇస్ 6/36 విచ్ ఇస్ ఈక్వల్ టు 1/6. సేమ్ నంబర్ వచ్చేసి 1/6. ఇవి 6. ఇంకోటి ఏమన్నాడంటే 1 నంబర్ మోర్ దాన్ ది అదర్ అంటాడు. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ నంబర్ మోర్ దాన్ ది అదర్ నంబర్ అంటే ఫస్ట్ దానిపైన పడే డైస్ పడే నంబరు సెకండ్ నంబర్ కంటే పెద్దది రావాలి అంటే ఇక్కడ ఉండేటివన్నీ కిందివి. టోటల్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 36 ఉన్నాయి. ఈ మిడిల్ లో ఈక్వల్ ఉండేటివి ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. అంటే మిగిలిపోయినటివన్నీ 30. మిగిలిన 30లో కింద హాఫ్ 15 ఉంటాయి, పైన 15 ఉంటాయి. ఇక్కడ ఒక 15, ఇక్కడ ఒక 15, 30. ఈ మధ్యలోటివి 6. టోటల్ 36. అన్ని పాసిబిలిటీస్ అని 36 పాసిబిలిటీస్ లో పైన 15 ఉంటాయి, కింద 15 ఉంటాయి, మధ్యలో 6 ఉంటాయి. ఈ మధ్యలో అన్ని కూడా ఈక్వల్ ఉండేవి. ఫస్ట్ డైస్ పైన ఎంత పడిందో సెకండ్ డైస్ పడిందా అంతే పడేది. 6 ఉంటాయి. ఇది వచ్చేసి పైన ఏమైతే అంటే ఫస్ట్ డైస్ కంటే సెకండ్ డైస్ వచ్చేసి పెద్ద నంబర్ ఉంటాయి ఇక్కడ అంతా. ఇక్కడ ఫస్ట్ డైస్ పైన పెద్ద నంబర్, సెకండ్ డైస్ పైన చిన్న నంబర్ ఉంటాయి. సో ఇవి 15 అవి 15. అలా అడిగినప్పుడు ఏం చేయాలి? 15 డివైడెడ్ బై టోటల్ పాసిబిలిటీస్ 36. 6/2 నే కింద ఇప్పుడు డినామినేటర్, ఎందుకంటే 2 డైస్ వేసినప్పుడు 6/2 36. 15/36. సో ఒకటి పెద్దది ఒకటి చిన్నది. x గ్రేటర్ దాన్ y అనే కండిషన్ ఇచ్చాడు అనుకోండి. సో x, y అనేది రావాలి. x గ్రేటర్ దాన్ y, x లెస్ దాన్ y ఏది అడిగినా కూడా ఇది 15/36, ఇది కూడా 15/36. x నాట్ ఈక్వల్ టు y ఇచ్చాడు అనుకోండి.
x నాట్ ఈక్వల్ టు y, x y ఈక్వల్ కావద్దు అంటే ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఈక్వల్ కానిటివి 6, ఆ 6 తీసేయాలి, ఎన్ని ఉన్నాయి అట్లాంటివి 30. సో ప్రాబబిలిటీ ఆఫ్ ది ఈవెంట్ విచ్ ఇస్ x నాట్ ఈక్వల్ టు y అన్నాడు అనుకోండి 30 డివైడెడ్ బై 36, 6 5s are 6 6 are. సో ఆన్సర్ ఇస్ 5/6. ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ అనేది దీనికి సంబంధించిన డైస్ కు సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా కూడా ఇక్కడ ఉండే డేటాతో, మన దగ్గర ఉండే డేటాతో మనం ఏం చేయొచ్చు అంటే డైస్ కు సంబంధించిన ఏ క్వశ్చన్ అయినా కూడా మనం సాల్వ్ చేయొచ్చు. అదే 3 డైస్ అన్నప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అడిగే అవకాశం ఉంది, 6 పవర్ 3 216. సో డైస్ ప్రాబ్లమ్స్ అని డైస్ 1 కానీ 2 కానీ అడిగే అవకాశం ఉంది కాబట్టి 2 డైస్ కు సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని మనం డిస్కస్ చేసాం. సో ఈ ప్రాబ్లమ్స్ కూడా మనం మళ్ళీ ఏం చేస్తామంటే నెక్స్ట్ సెషన్ లో వాటిపైన కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తాం. ఇప్పుడు కాయిన్ చేసాము, డైస్ చేసాము. మన నెక్స్ట్ సెషన్ లో కార్డ్స్, బాల్స్, లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్ అండ్ మిస్సెలేనియస్ మోడల్స్ అన్ని కూడా ఒకసారి కాన్సెప్ట్ అంతా వినిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వాటిపైన ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం.